మరీ ఘోరం అబ్బా, ఎంత చిన్నదానికి కూడా గొడవేనా. ఆనియన్స్లో వేసి వండుకుంటే బాగుంటుందని మా ఆయన, టమాటోలో వేస్తేనే బాగుంటుందని నేను. బొమ్మిడిల కూర విషయంలో మా ఇద్దరికి ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ గొడవంతా మా అమ్మ వాళ్ళే. 100కి 5 కిలోలు వస్తున్నాయి కదా ఉల్లిగడ్డలను ఆశపడి తీసుకుంటే అవి క్లీన్ చేసి కట్ చేయాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకే ఆనియన్స్ ఎక్కువగా వేసి కర్రీ వండాలంటేనే భయం. నచ్చింది వండుకోవడం, నచ్చింది తినడం, నచ్చినట్లు ఉండడం, ఇవన్నీ కూడా పెళ్ళయ్యేంత వరకే కదా. వన్స్ పెళ్ళయింది అంటే మన ఇష్టాలు అన్ని చంపుకోవాలి. అయ్యో రామా, నేను వాగుతూనే ఉన్నా కానీ బొమ్మిడిల కూర గురించి అడగడమే మర్చిపోయినా. మీకు బొమ్మిడిల కూర అంటే ఇష్టమేనా? మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే ఆనియన్స్ లో వేసుకున్నారా లేదంటే టమాటాలో వేసుకున్నారా? కామెంట్ చేయండి. ఈ మాట కామాటే చెప్పుకోవాలబ్బా. బొమ్మిడిలో టమాటాలో వేసి వండుకుంటే వచ్చే టేస్ట్ కన్నా ఆనియన్స్ లో వేసి ఫ్రై చేసుకుంటే వచ్చిన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇంకొకసారి ఎప్పుడైనా చేసినా కూడా టమాటాలో వేసి వండను, ఇలా ఆనియన్స్ లో వేసి వండుకుంటా. అదంతా సరే కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు కదా. కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. అలాగే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.